తెలంగాణ రాష్ట్ర సమితి లోక్సభ అభ్యర్థుల్ని ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు 17 మంది అభ్యర్థుల పేర్లను విడుదల చేశారు. కరీంనగర్ నుంచి సిట్టింగ్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్కు మరోసారి అవకాశం ఇచ్చారు. అలాగే నిజామాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితకు కూడా సీట్ ఇచ్చారు. ఇవాళ ఉదయం టీఆర్ఎస్లో చేరిన నామా నాగేశ్వరరావుకు ఖమ్మం ఎంపీ సీటు కేటాయించారు. అలాగే భువనగిరి పట్టును సిట్టింగ్ ఎంపీ బోరా నర్సయ్య గౌడ్కు ఇచ్చారు. ఇక సికింద్రాబాద్ నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయి కిరణ్ యాదవ్కు మల్కాజ్గిరి సీటు మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డికి ఇచ్చారు. బోర్లకొండ వెంకటేష్ నేతకానికి పెద్దపల్లి టీఆర్ఎస్ ఎంపీ సీటు దక్కింది. ఆదిలాబాద్ గోడం నగేష్, జహీరాబాద్ బీబీ పాటిల్, మెదక్ కొత్త ప్రభాకర్ రెడ్డి, వరంగల్ సీటును సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్కి కేటాయించారు. మహబూబాబాద్ మాలోత్ కవిత, నల్గొండ వేమిరెడ్డి నరసింహారెడ్డి, నాగర్ కర్నూల్ పోతుగంటి రాములు, మహబూబ్ నగర్ సీటును సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డి కాకుండా మన్నే శ్రీనివాసరెడ్డికి ఇచ్చారు. అలాగే చేవెళ్ల సీటు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డికి, ఎంఐఎం ప్రాబల్యం ఎక్కువగా ఉండే హైదరాబాద్ సీటు పుసై శ్రీకాంత్కు కేటాయించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ ఏకాస్వామి లైవ్లో అందిస్తారు. ఏకాస్వామి, చెప్పండి. ముందు 16 మంది అన్నారు, మొత్తం మీద మళ్ళీ 17 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించడం జరిగింది. ఎలాంటి వ్యూహంతో ఈ యొక్క అభ్యర్థుల జాబితా విడుదల చేయడం జరిగింది? రాజు, టీఆర్ఎస్ పార్టీ 17 మంది ఎంపీ అభ్యర్థులను కూడా ఉన్న 17 స్థానాలకు కూడా ప్రకటించడం జరిగింది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ఇద్దరికి ఎంపీ అభ్యర్థులుగా టీఆర్ఎస్ పార్టీలో అవకాశం కల్పించారు. ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, అదేవిధంగా పెద్దపల్లి నుంచి నేతకాని వెంకటేష్ ఇద్దరు కూడా ఈరోజు ఉదయమే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇద్దరికి కూడా నామా నాగేశ్వరరావు ఖమ్మం నుంచి, పెద్దపల్లి నుంచి నేతకాని వెంకటేష్ ఇద్దరికి వారి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలపడం జరిగింది. మొత్తానికి 17 మంది అభ్యర్థులకు సంబంధించి దాదాపుగా సిట్టింగ్లో ముగ్గురిని కూడా మార్చివేయడం జరిగింది. మహబూబాద్ నుంచి ప్రొఫెసర్ సీతారాం నాయక్ను కాదని అక్కడ మాలోత్ కవితకు అవకాశం కల్పించారు. ఖమ్మం నుంచి సిట్టింగ్ ఎంపీ పొంగులేటు శ్రీనివాసరెడ్డిని కాదని అక్కడ నామా నాగేశ్వరరావుకు అవకాశం కల్పించారు. మహబూబ్ నగర్ నుంచి సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డికి అవకాశం కల్పించకుండా అక్కడ మన్నే శ్రీనివాసరెడ్డికి అవకాశం ఇచ్చారు. దీంతో టీఆర్ఎస్ పార్టీలో ప్రధానంగా ఆయా సామాజిక వర్గాల సమీకరణ ఆధారంగా కూడా పలువురికి అవకాశం కల్పించారు. 5 మంది రెడ్లకు, 2 వెలమలకు, అదేవిధంగా 3 ఎస్సీలకు, 3 బీసీలకు, ఇట్లా అన్ని వర్గాలకు కూడా అవకాశం కల్పిస్తూ వెళ్లారు. ప్రధానంగా ఈసారి బలమైన అభ్యర్థులను కూడా బరిలో దించాలని చెప్పేసి ముఖ్యమంత్రి భావించారు. అన్ని రకాల అవకాశాలను బేరీజు వేసుకొని ఎక్కడెక్కడ ఏ అభ్యర్థి నిలబెడితే పార్టీ విజయ అవకాశాలు మెండుగా ఉంటాయో అనే అవకాశాలను కూడా ఆలోచించే కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సికింద్రాబాద్లో యువకుడైనటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కుమార్ యాదవ్ను బరిలో నిలిపారు. 32 సంవత్సరాల తలసాని సాయి కుమార్ యాదవ్కు అవకాశం కల్పించిన పట్ల టీఆర్ఎస్ శ్రేణుల్లో యువతకు అవకాశం కల్పించి చెప్పేసి వారు చెప్పుకుంటున్నారు. మరోమారు మల్కాజ్గిరి నుంచి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలో ఉండడంతో కూడా అక్కడ మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డిని బరిలో నిలిపారు. అందరూ ఊహించినట్టుగానే అక్కడ అనేక సమీకరణలు ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా, సామాజికంగా రేవంత్ రెడ్డిని బలంగా ఢీకొంటారని చెప్పే ఉద్దేశంతోనే అక్కడ మర్రి రాజశేఖర రెడ్డిని బరిలో నిలిపినట్టు తెలుస్తుంది. ఇప్పటికే సిట్టింగుల్లో ఉన్నటువంటి ఆదిలాబాదు నాగేశు, అదేవిధంగా నిజామాబాద్ కల్వకుంట్ల కవిత, జహీరాబాద్ బీబీ పాటిల్, కరీంనగర్ బోయిన వినోద్ కుమార్, అదేవిధంగా ఇటు వరంగల్ నుంచి పసునూరి దయాకర్, ఇటు భువనగిరి నుంచి బూర నరసయ్య గౌడ్, ఇటు మెదక్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్లకు అవకాశం కల్పించారు. దీంతో సిట్టింగ్లో కొత్త వారు అందరూ సమపాలలో కలిపి అందరూ కూడా అవకాశం కల్పించినట్టు తెలుస్తుంది. హైదరాబాద్ స్థానానికి సంబంధించి ఎంఐఎంతో ఫ్రెండ్లీ కాంటెస్ట్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పుస్త శ్రీకాంత్కు అవకాశం కల్పించారు. అనేక అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు చేవెళ్ల నుంచి కూడా మొన్న టీఆర్ఎస్ పార్టీ చేరినటువంటి కార్తిక్ రెడ్డి కేటాయిస్తారా, రంజిత్ రెడ్డి కేటాయిస్తారని చెప్పి చర్చ జరిగినప్పటికీ కూడా ప్రధానంగా రంజిత్ రెడ్డి వైపు కేసీఆర్ మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. అవసరమైతే కార్తిక్ రెడ్డికి ఆల్టర్నేటివ్గా రానున్న రోజుల్లో వేరే పదవి కేటాయిస్తామని చెప్పేసి కూడా వారికి భరోసా కల్పించి వీరికి అవకాశం కల్పించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి కూడా ఆదిలాబాద్ నుంచి మనతో నాగేష్ గారు ఇప్పుడే బీఫామ్ తీసుకోవడం సిద్ధంగా అవుతారు. నాగేష్ గారు, చెప్పండి, మీరు మరోసారి టీఆర్ఎస్ పార్టీ తరఫున మీకు కేసీఆర్ మీకు అవకాశం కల్పించిన పట్ల మీరేమనుకుంటున్నారు? ప్రథమంగా మా అధినాయకుడు ముఖ్యమంత్రి గారు, మా రాష్ట్ర అధ్యక్షుల వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అర్పిస్తా ఉన్నా. 5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేకమైనటువంటి అంశాల గురించి మేము అనేకమైనటువంటి సందర్భాలలో పార్లమెంట్లో ప్రస్తావించడం, మాకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తూ, డైరెక్షన్స్ ఇస్తూ మన రోల్ ఏ విధంగా ఉండాలని చెప్పేసి
గత 5 సంవత్సరాల నుంచి కూడా వారి ఆదేశానుసారము నడవడం జరిగింది. మరి రాష్ట్రానికి, జిల్లాకు, నా పార్లమెంట్ సెగ్మెంట్కి రావాల్సినటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు అవ్వడం, మరి నిధులు తీసుకురావడంలో కూడా కుతంత్రులు కావడం జరిగింది. అధ్యక్షుల వారి యొక్క ఆదేశానుసారం గత 5 సంవత్సరాలు కూడా పనిచేయడం జరిగింది. కాబట్టి మళ్ళొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు, అధ్యక్షుల వారు మమ్మల్ని మళ్ళొకసారి పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి యొక్క కృషితోటి దీంతో తప్పకుండా మేము విజయం సాధిస్తాం. చూస్తున్నాం ఆదిలాబాద్ అభ్యర్థి నాగేష్ తెలియజేసిన వివరాలు ఇది ఖచ్చితంగా మరోసారి దాకా అవకాశం ఇవ్వడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా నాగర్ కర్నూలు నుంచి ఈసారి మాజీ మంత్రి రాములు కూడా ఈసారి బరిలో నిలిపారు. అదేవిధంగా నల్గొండ నుంచి వేమిరెడ్డి నరసింహారెడ్డిని బరిలో దింపడం జరిగింది. నల్గొండలో పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బరిలో ఉండడంతో కూడా అతన్ని ఢీకొట్టాలంటే గుత్తా సుఖేందర్ రెడ్డి అయితేనే బాగుంటుందని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా అతనికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని చెప్పేసి పారిశ్రామికవేత్త అయినటువంటి వేమిరెడ్డి నరసింహారెడ్డిని బరిలో దింపడం జరిగింది. దీంతో ఈ 17 లోక్సభ స్థానాలకు సంబంధించి అన్ని వర్గాల్లో కూడా అందరినీ కూడా కలుపుకొని పోయే విధంగా ఈ కూర్పు చేసినట్టుగా కనబడుతుంది. దీంతో ఎవరికి కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా 5-6 మంది పాతవారు, కొత్తవారు అన్ని పాత కొత్త కలయికలతోటి కూడా అవకాశం కల్పించినట్టుగా తెలుస్తున్నది. రాజు, థ్యాంక్ యూ స్వామి. ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానానికి మరి ఈరోజు అందరి కోరిక ప్రకారం మా నియోజకవర్గ వాస్తవుడైన మన్య శ్రీనివాసరెడ్డి గారికి మరి ముఖ్యమంత్రి గారు బీఫామ్ ఇవ్వడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఈ సందర్భంలో కాంగ్రెస్, బీజేపీలు చాలా రకరకాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది కేంద్ర ఎన్నికలు, మరి దీనికి ఇక్కడ ప్రాంతీయ పార్టీకి సంబంధం దిశగా మాట్లాడడం జరుగుతూ ఉంది. వాళ్ళందరూ తెలుసుకోవాలి. ఈరోజు మరి మహబూబ్నగర్ జిల్లా తెలంగాణతో బాగుపడాలంటే అది అన్ని సీట్లు గెలిచి ప్రభుత్వంలో సెంట్రల్లో కీలక పాత్ర పోషించి అధిక నిధులు తీసుకురావడానికి అవకాశాలు ఏర్పడతాయి. జై తెలంగాణ. మొదటిగా నాకు దైవ సమానులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఒక అద్భుతమైన గొప్ప నాయకుడు, భారతదేశం మొత్తం గర్వించగలిగే సీఎం లాగా పేరు తెచ్చుకున్న నాకు దైవ సమానులైన ముఖ్యమంత్రి గారికి, నాకు తండ్రి సమానమైన పులిబిడ్డ మా కేటీఆర్ గారు, మా అన్న, మా ఆదర్శం, నా టార్చ్ బేరరు, నా ఫ్యూచరు అన్నీ అయినా మా కేటీఆర్ అన్నకి, నిరంతరము నన్ను మంచి సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని ప్రోత్సహించిన మా తండ్రి గారు శ్రీనివాస్ యాదవ్ గారికి, ఎప్పుడూ ఏమడిగినా చిరునవ్వుతో సమాధానించే మా సంతోష్ అన్నకి, మా కవితక్క గారికి నేను ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేనని చెప్పదలుచుకున్నాను మొదటిగా. తర్వాత కేసీఆర్ గారు నా దైవ సమానులు. ఒక బీసీ నుండి 32 సంవత్సరాలకి పార్లమెంట్ మెట్టు ఎక్కే అవకాశం నాకు ఇచ్చినందుకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోవాలన్న విషయం నాకు అసలు తెలియట్లేదు. ఈ సంతోషము బహుశా నా చరిత్రలో నేను పుట్టినప్పటి నుండి ఇంత సంతోషపడిన విషయం ఎప్పుడు లేదేమో. చాలా హ్యాపీగా ఉందన్న. ఎందుకు హ్యాపీగా ఉందంటే